దానికి కాలక్రమేణా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అని పేరు పెట్టుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా దాదాపుగా 5,000 కోట్ల పని దినాలను కల్పించిన ఏకైక పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం. మరి అటువంటి పథకాన్ని మార్పులు చేస్తామని చెప్పి మరింత మెరుగ్గా చేస్తామని ఇప్పటిదాకా చెప్పిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని పూర్తిగా సమూలంగా అంతం చేయడానికి కంకణం కట్టుకున్న దిశలో మహాత్మా గాంధీ గారి పేరును తీసేయడంతో ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, అన్ని ప్రజల పక్షాన నిలిచే ప్రతి ఒక్కరూ నిరసన కార్యక్రమానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో ఈరోజు మా జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజు గారి అధ్యక్షతన మా దేవరకద్ర శాసనసభ్యులు మసూదన్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఒబైదుల్లా కొత్వాల్ గారు, ఇంకా మొత్తం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరితోటి ఈ దీక్షా శిబిరంలో ఈరోజు ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ కూర్చున్నాం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాల్సిన పథకం ఎక్కిన పథకం. దాదాపుగా 14 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ పథకంలో. 14 కోట్ల మందికి పని దొరికే ఈ పథకం. మోడీ గారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 2014లో మరియు 18లో అధికారంలోకి వచ్చింది. 2 కోట్లు కాదు కదా, ఏడాదికి 10 లక్షలు కూడా ఇప్పించలేని పరిస్థితి. అటువంటిది ఎటువంటి హంగామా లేకుండా 14 కోట్ల మందికి ఉపాధినిచ్చే ఈ పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన పథకం. వలసలను ఆపింది ఈ పథకం. ఎక్కడికో దూరంగా వలసలు పోయేటోళ్ళు కూడా వాళ్ళ ఊర్లనే పని దొరకడానికి 100 రోజులు అక్కడే పని చేయించుకోవడానికి ఈ పథకం ఇన్ని సంవత్సరాలు ఉపయోగపడ్డది. 2005లో బిల్లు వచ్చింది, 6 నుంచి పనులు స్టార్ట్ అయినాయి. 2006 నుంచి 2025 దాకా ఇప్పటిదాకా దాదాపుగా 11,75,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వేతన రూపంలో ఇచ్చిన ఒక మహత్తరమైన పథకం ఈ పథకం. మరి తెలివైన వాడు, బుద్ధున్నవాడు, దేశ శ్రేయస్సు కోరే వాళ్ళు, దేశంలో పేద వర్గాల పట్ల సానుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న వ్యక్తులు, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పథకాన్ని సమర్థిస్తారు. కానీ ఈ పథకాన్ని రద్దు చేయాలనుకుంటే దాని దేశ ప్రజల